హలో అండి. నమస్తే. సో, నేను ఈరోజు మీ ముందుకి ఏ టాపిక్‌తో వచ్చాను అంటే, అసలు మీ కెరియర్‌లో ఏం జరుగుతుంది? ప్రెజెంట్ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఆహ్, వచ్చాను. సో, ఇక్కడ యాజ్ యూజువల్ మనకి 2 పైల్స్ ఉంటాయి. పైల్ 1 ఈజ్ ఎ బిగ్ స్టోన్ అండ్ పైల్ 2 స్మాల్ స్టోన్. సో, మీరు ఈ రెండిట్లో మీకు ఏది కావాలి అనేది చూస్ చేసుకోండి. ఇదైతే పైల్ 1, ఇదైతే పైల్ 2. ఓకే. నౌ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీరు ఒకసారి మీకు ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ రెండిట్లో అనేదాన్ని చూస్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు అ వీడియో. సో నౌ పైల్ 1 దగ్గరికి వద్దాం. ఓకే. ఇది పైల్ 1 బిగ్ స్టోన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు పైల్ 1 కిందకి వస్తారు. ఓకే. నౌ లెట్స్ మీ టేక్ దట్ 8 ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ కార్డ్. ఓకే. మేజర్ ఆర్కానా కార్డ్. ఓకే, ఫైన్. సో నాకు ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మీరు ఎక్కడో మీకైతే సాటిస్ఫాక్షన్ లేదు మీ జాబ్లో. ఒక పక్క నుంచి అంటే ఇప్పటి వరకు పడ్డారు. బట్ ఇప్పటికీ మీకు ఏమనిపిస్తుందంటే, నాకు వద్దు, ఈ జాబ్ వదిలేద్దాం, ఇంకా చాలు, నేను చేసింది ఇప్పటివరకు చేసింది చాలు ఈ కంపెనీలో కానీ ఈ జాబ్లో కానీ ఆర్ ఈ వృత్తిలో కానీ అనేది వస్తుంది. కానీ ఎక్కడో మీరు దాన్ని వదులుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే మేబీ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో తీసుకుంటే ఆ కంపెనీ మీరు చాలా ఏళ్ళ నుండి చేయడం వలనో, లేదా కొంతమందికి డబ్బు అవసరం ఉండి ఇప్పుడే జాబ్ చేంజ్ అవ్వద్దు అని అనుకోవడము, సంథింగ్ ఏదో ఒకటైతే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు బిజినెస్లో ఉన్నా కానీ దానివల్ల అంటే అది మీకు కరెక్ట్గా ప్రాఫిట్స్ రాకపోయినా కానీ ఏదో ఒక ఎమోషనల్గా దాంతో బాండ్ ఉండడం వల్ల మీరు వెళ్ళిపోదాం అని ట్రై చేసినా కానీ అది మీరు వెళ్ళలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుందండి. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు కార్డ్ చూస్తే జస్టిస్ కార్డ్. జస్టిస్ అంటేనే న్యాయం. ఓకే. సో మీకు మంచి టాలెంట్, మంచి స్కోప్ ఉన్నా కానీ మీరు దాన్ని ప్రాపర్గా చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించట్లేదు, ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు, ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ మనకి వృత్తికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ మన లాజికల్ మైండ్, అంతేగాని ప్రాక్టికల్ మైండ్ కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎమోషనల్ బాండ్ ఎప్పుడు కావాలి? మీరు రిలేషన్షిప్లో మీ పేరెంట్స్తో, మీ ఫ్యామిలీతో, మీ వైఫ్ అండ్ హస్బెండ్తో, అప్పుడు మీకు కావాల్సింది ఎమోషనల్ బాండ్, జాబ్కి కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్ అంటే లాజికల్గా ఉండడానికి ట్రై చేయండి, అంతేగాని ఎమోషనల్గా కాదు. ఓకే. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ అంటే మీకు ఏం చెప్తుంది? న్యాయం. అంటే మీరు బ్యాలెన్స్ చేయాలి మీ కెరియర్ని అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో న్యాయం అంటే ఏంటి? సమానం. అంటే మీరు నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటే ఓకే మీకు నెగిటివ్గా జరుగుతుంది. అదే పాజిటివ్గా తీసుకుంటే, అంటే పాజిటివ్గా ఇన్ ద సెన్స్ నేను కష్టపడాలి, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలి అనే దాంతో కనుక మీరు చూస్తే, అంటే మీ సక్సెస్ అనేది మీ చేతిలోనే డిపెండ్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, కొన్నిసార్లు మన లక్ బాగోకపోవడం వల్ల, ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి కలిసి రాదు మనం కష్టపడ్డా. కానీ ఇక్కడ మీ కార్డ్ అది కాదు. మీరు ఎంత కష్టపడితే అంతే ఫలితం, కష్టే ఫలి. ఓకే. ఆ ఒక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు బాగా కష్టపడితే మీకు చాలా మంచి కెరియర్ రాబోతుంది. ఓకే. అదే కనుక లేదు, నాకు ఈ కంఫర్ట్ జోన్లోనే బాగుంది, ఇదే కంపెనీలో బాగుంది, ఇదే బిజినెస్లో బాగుంది అనుకుంటే మాత్రము అంటే మీరు ఉండండి, కానీ దాన్ని ఇంకెంత బాగా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది. కష్టపడండి అని చెప్తున్నాను నేను. ఓకే. దానికి తగ్గట్టుగానే మీకు ఫలితం ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లెట్ మీ నో మీకు కామెంట్ సెక్షన్లో రెజొనేట్ అయిందా లేదా రీడింగ్స్ అనేది. సో దట్ ఇది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను నెక్స్ట్ మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. యూనివర్స్ మెసేజెస్ అన్నీ తీసుకొని. ఓకే. సో నౌ పైల్ 2 ఎవరైతే పైల్ 2 స్మాల్ స్టోన్ చూస్ చేసుకుంటారో వాళ్ళు పైల్ 2 కిందకు వస్తారండి. ఓకే. సో ఒకసారి చూద్దాం. 2 ఆఫ్ స్వర్డ్స్ అండ్ ది హెర్మిట్. ఓకే, ఫైన్. సో 2 ఆఫ్ స్వర్డ్స్ అంటే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, మీరు మీ కెరియర్ విషయంలో 2 పడవల మీద కాలేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో
మూన్ అంటేనే ఎమోషన్స్. ఇక్కడ మీకు కూడా ఎక్కడో చోట ఒక కెరియర్ ఎమోషన్స్తో ముడిపడి ఉంది. అంటే చిన్నప్పటి నుంచి మీకు డ్రీమ్ ఉండడము, లేదా అది పర్స్యూ చేద్దాము అని చెప్పేసి మీరు అనుకోవడము, ఏదో అయితే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో దానివల్ల మీరు 2 పడవల మీద కాలేస్తున్నారు, ఒక దాని మీద స్టేబుల్గా ఉండట్లేదు. ఓకే, నాకు అదైతే కనిపిస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక దాని మీద గ్రోత్ రావట్లేదు ప్రజెంట్ మీకు. అంటే 2 పడవల మీద కాలేస్తూ ఉండడం వల్ల మీకు గ్రోత్ సరిగ్గా రావట్లేదు అనేది అయితే నాకు కనిపిస్తుంది ఫస్ట్. ఓకే, అంటే మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ మీ కళ్ళు కప్పేసి ఉన్నాయి. స్వర్డ్స్ ఎప్పుడు ఏంటంటే ఈ ఖడ్గం ఉంది కదా, అది ఎప్పుడు ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని డినోట్ చేస్తుంది. అంటే మీరు బ్రెయిన్లో అంతా మూసుకుపోయి ఉంది మీ కెరియర్ విషయంలో, మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా సార్ట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలో కూడా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, అండ్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు ఎక్కడో ఇదే కొంచెం మీ కెరియర్ విషయంలో కానీ ఏదో విషయంలో వెనకబడి ఉన్నారు, లోన్లీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అంటే మీకు దారి చూపించే వాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు ప్రాపర్గా లేరు, ఆ గైడెన్స్ మీకు దొరకట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఏంటంటే ఒక పక్క నుంచి ఇందాక నేను చెప్పాను కదా 2 పడవల మీద కాలు వేస్తున్నారు అని, ఒక పక్క నుంచి ఒక కెరియర్ పాత్ నుంచి తప్పుకుందాం అనిపిస్తుంది. కానీ మీరు ఎమోషనల్గా మీరంతా కన్ఫ్యూజన్, ఇండెసిషన్ మేకింగ్లో ఉన్నారు కాబట్టి మీరు అది ప్రాపర్గా గుర్తించలేకపోతున్నారు. మీరు ఇక్కడ ఏం కావాలి అంటే ఫస్ట్ ఒక గైడ్. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఉన్నారు, మీకు వెలుగునిస్తున్నారు. అంటే ఎవరైతే బాగా ఎక్స్పీరియన్స్డ్, మీ మంచి కోరిన వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు. సో వాళ్ళ నుంచి మీరు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజ్, అంటే మంచి ఏంటి, చెడు ఏంటి అనేది వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోండి, హెల్ప్ తీసుకోండి బయట నుంచి అనేది అయితే ఈ కార్డ్ మీకు చెప్తుంది. ఓకే, అండ్ ఆల్సో మనం అంటాం కదా అంతర్మదనం అంటే మనలో మనము ఎనాలిసిస్ చేసుకోవాలి. అంటే నేను ఈ కెరియర్లోకి వెళ్ళడం వల్ల నాకు ఏం జరుగుతుంది, ఏంటి బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కెరియర్లోకి వెళ్ళడం వల్ల నాకేంటి బెనిఫిట్స్, నాకు లైఫ్ లాంగ్ ఏది యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరు చూస్ చేసుకోవాలి ఆలోచించాలి, థింక్ చేయాలి అనేది అయితే ఈ కార్డ్ మీకు డినోట్ చేస్తుందండి. సో ప్లీజ్ డూ లెట్ మీ నో. ఇందాక నేను చెప్పినట్టు నాకు ఈ కార్డ్స్ నేను చెప్పింది మీకు రెజొనేట్ అయింది అని నాకు మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఆర్ లైక్ రూపంలో నాకు చెప్పండి. సో దట్ నేను మీకు నెక్స్ట్ దీని నుంచి గైడెన్స్ ఇవ్వడం ఏంటి అనేది నేను నెక్స్ట్ ఆలోచించి చేస్తాను కార్డ్స్ రీడింగ్స్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.